అనగనగా విద్యానగరం అనే మహా సామ్రాజ్యం. ఆ రాజ్యాన్ని పరాక్రమశాలి పండితుడు అయినటువంటి భోజరాజు పరిపాలిస్తూ ఉండేవాడు. భోజరాజుకు శారీరక బలం కంటే బుద్ధి బలం అంటేనే ఎక్కువ ఇష్టం. ఒకరోజు దర్బారులో కూర్చునుండగా ఆయన మనసులో ఒక వింత ఆలోచన మొదలవుతుంది. తన ఆస్థానంలో ఉన్న పండితులు, మంత్రులు నిజంగా తెలివైన వారేనా, లేక కేవలం పుస్తకాలు బట్టి పట్టినవారా అని పరీక్షించాలని నిర్ణయించుకుంటాడు. వెంటనే తన మహామంత్రిని పిలిపిస్తాడు. మహామంత్రి, మన రాజ్యంలో మహామేధావులు ఎందరో ఉన్నారని మీరు తరచుగా చెబుతూ ఉంటారు కదా. ఈ రోజు వాళ్ళందరి బుద్ధిబలాన్ని నేను స్వయంగా పరీక్షించాలనుకుంటున్నాను. ఇది వారి అదృష్టం మహారాజా. ఎలాంటి పరీక్ష పెట్టదలుచుకున్నారో సెలవివ్వండి. అదొక విచిత్రమైన పరీక్ష మంత్రివర్య. మన సభలో ఇప్పుడు ఒక పెద్ద ఉత్సవం లాంటి పోటీ జరగాలి. పోటీ ఏమిటంటే, ఎవరైనా సరే ఒకే ఒక్క మాటతో లేదా ఒక చిన్న వాక్యంతో నన్ను అబద్ధం అని అనేలా చెయ్యాలి. అంటే నేను వాళ్ళ మాట విని నువ్వు చెప్పేది పచ్చి అబద్ధం అని అనాలి. అలా అనిపించిన వారికి 100 ఎకరాల పొలం, 10,000 బంగారు నాణాలు బహుమతిగా ఇస్తాను. ఒకవేళ వాళ్ళు చెప్పింది విని నేను నిజమే అన్నా లేదా మౌనంగా ఉండిపోయినా వాళ్ళు ఓడిపోయినట్లే. ఒకే మాటతో మిమ్మల్ని అబద్ధం అనిపించాలా? ఇదెంత పని ప్రభూ! మన పండితులకి ఇది చాలా సులభం. ఇప్పుడే దండోరా వేయిస్తాను. మహామంత్రి వెంటనే రాజ్యమంతటా దండోరా వేయిస్తాడు. రాజుగారిని మెప్పించి బహుమతి గెలుచుకోవాలని రాజ్యంలో ఉన్న మహాకవులు, పండితులు, తార్కికులు, సాధారణ ప్రజలు సైతం దర్బారుకి తండోపతండాలుగా వస్తారు. దీంతో ఇక దర్బారు కిటకిటలాడుతూ ఉంటుంది. రాజుగారు సింహాసనం మీద కూర్చొని చిరునవ్వుతో అందరి వైపు చూస్తారు. సభికులారా, నా షరతు మీ అందరికీ తెలిసే ఉంటుంది. మీరు చెప్పే మాట విని నేను అబద్ధం అనాలి. అప్పుడే మీరు గెలిచినట్లు. ఎవరు ముందుగా వస్తారు? అప్పుడు ఒక గొప్ప జ్యోతిష్య పండితుడు ముందుకొస్తాడు. మహారాజా, ఈ పోటీలో మొదటి అవకాశం నాకు ఇవ్వండి. నేను చెప్పింది వింటే మీరు ఖచ్చితంగా అబద్ధం అనక మానరు. అలాగే పండితవర్య, సెలవివ్వండి. మహారాజా, నిన్న రాత్రి నేను నిద్రపోతుండగా సాక్షాత్తు దేవేంద్రుడు నా కలలోకి వచ్చాడు. వచ్చి ఏమన్నాడంటే, ఓ పండితుడా, భూలోకంలో భోజరాజు పాలన ఏమాత్రం బాగాలేదు. ఆయన వెంటనే సింహాసనం దిగకపోతే రాజ్యంలో అరిష్టాలు తప్పవు అని అన్నాడు మహారాజా. జ్యోతిష్యుడు ఈ మాట చెప్పగానే సభంతా నిశ్శబ్దమైపోతుంది. రాజుగారి పాలన బాగాలేదని చెప్పి కోపం తెప్పిస్తే రాజుగారి వెంటనే అబద్ధమని అరుస్తారని ఆ పండితుడి నమ్మకం. కాని రాజుగారు చాలా ప్రశాంతంగా నవ్వుతారు. అవునా పండితవర్య, దేవేంద్రుడు కలలోకి వచ్చి స్వయంగా చెప్పాడంటే అది ఖచ్చితంగా నిజమే అయి ఉంటుంది. ఆయన చెప్పినట్లే త్వరలో ఏదైనా ఏర్పాటు చేస్తాను. మీరేమీ ఆందోళన చెందకండి. జ్యోతిష్యుడు ఓడిపోయి తలదించుకొని వెళ్ళిపోతాడు. రాజుగారు అబద్ధం అనకుండా నిజమే అని అనడంతో పండితుడి ఆట సాగలేదు. ఆ తర్వాత గర్వంగా అడుగులు వేసుకుంటూ ఒక తార్కిక పండితుడు, తర్కశాస్త్రం తెలిసినవాడు ముందుకొస్తాడు. మహారాజా, ఈ తర్క పండితుడి మాటల ముందు మీరు అబద్ధం అనకుండా ఉండలేరు. వినండి. ఆకాశంలో ఉన్న సూర్యుడు, చంద్రుడు ఇద్దరూ నిన్న రాత్రి నా తోటలోకి వచ్చి నాతో పాటు కూర్చొని పచ్చడి మెతుకులు తిని వెళ్లారు. హరెరే, అంతటి గొప్పవాళ్ళు మీ ఇంటికి భోజనానికి వచ్చారంటే మీ పూర్వజన్మ సుకృతం పండితుడా. ఇది ఖచ్చితంగా నిజమే. ఇందులో అబద్ధం ఏముంటుంది? తార్కికుడు ముఖం మార్చుకొని వెళ్ళిపోతాడు. ఇలా ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఏవేవో అసాధ్యమైన విషయాలు, విచిత్రమైన కట్టుకథలు చెప్తారు. సముద్రం ఇంకిపోయిందని, ఆకాశం నేలకు రాలిందని, కోతులు వేదాలు చెప్తున్నాయని ఇలా ఎన్నెన్నో చెప్తారు. కాని భోజరాజు దేనికి అబద్ధమనడు. ప్రతిదానికి నవ్వుతూ నిజమే కావచ్చు, జరిగుండొచ్చు అంటూ వాళ్లను ఓడిస్తూ ఉంటాడు. సాయంత్రం అవుతుంది. పండితులందరి బుర్రలు వేడెక్కిపోయాయి. రాజుగారిని అబద్ధం అనిపించడం ఎవ్వరి వల్ల కావడం లేదని సభంతా నిరాశగా ఉండిపోతుంది. మహారాజా, మన పండితుల వల్ల కావడం లేదు. మీ బుద్ధిబలం ముందు ఎవ్వరూ నెగ్గలేరు. ఇక ఈ పోటీని ముగిద్దామా? చూశారా మంత్రివర్య, కేవలం చదువు ఉంటే సరిపోదు, సమయస్ఫూర్తి కూడా ఉండాలి. సరే, ఇక ఈ పోటీని... రాజుగారు ఆ మాట పూర్తి చేసేలోపే సభ వెనక భాగం నుంచి రామయ్య అని ఒక పేద రైతు ముందుకు వస్తాడు. అతని చేతిలో ఒక పాత మాసిపోయిన
చిరిగిన కాగితం ఉంటుంది. ఆగండి మహారాజా, నేను ఇంకా మిగిలే ఉన్నాను. నాకు అవకాశం ఇవ్వండి. రండి రామయ్య గారు, మహామహా పండితులే ఏమీ చేయలేకపోయారు. మరి మీరేం చెబుతారో నేను కూడా వింటాను. ఆ చేతిలో ఉన్న ఆ కాగితమేమిటి? మహారాజా, ఇది చాలా ముఖ్యమైన పత్రం. ఇది నేను రాసింది కాదు. స్వయంగా మీ పూజ్య తండ్రిగారు దివంగత మహారాజు గారు తన సొంత చేతులతో రాసి తన రాజముద్ర వేసిన పత్రం. అవునా? నా తండ్రిగారు రాసిన పత్రం నీ దగ్గరెందుకుంది? అందులో ఏముంది? మహారాజా, మీ తండ్రిగారు ఒకసారి పెద్ద యుద్ధానికి వెళుతూ అత్యవసరమయ్యి మా తాతగారి దగ్గర అప్పు తీసుకున్నారు. ఆ అప్పు తీర్చకుండానే ఆయన స్వర్గస్థులయ్యారు. అప్పా, మా తండ్రిగారు మీ తాత దగ్గర అప్పు తీసుకోవటమా? ఎంత తీసుకున్నారు? ఇదిగో ఈ పత్రంలో స్పష్టంగా రాసి ఉంది. రామయ్య తాతగారి వద్ద నేను నా అవసర నిమిత్తం 10,000 బంగారు నాణేలు మరియు 100 ఎకరాల పొలం అప్పుగా తీసుకున్నాను. ఈ అప్పును నా జీవితకాలంలో తీర్చలేకపోతే నా కుమారుడు భోజరాజు ఖచ్చితంగా తీరుస్తాడు అని మీ తండ్రిగారు రాశారు ప్రభూ. ఆ మాట వినగానే దర్బారులో సూది పడితే వినిపించేంత నిశ్శబ్దం ఆవరించింది. రాజుగారు ఒక్కసారిగా అవాక్కయ్యారు. రామయ్య వేసిన ఈ తెలివైన ఉచ్చుకు సభలోని పండితులందరి బుర్రలు గిర్రున తిరిగాయి. ఏమంటారు మహారాజా? ఈ పత్రంలో ఉన్నది నిజమే కదా? మా తాతగారికి మీ తండ్రిగారు బాకీ ఉన్నది నిజమే కదా? భోజరాజు ఈరకాటంలో పడిపోయాడు. తన బుర్రను వేగంగా పరిగెత్తించాడు. ఇప్పుడు ఒకవేళ రామయ్య చెప్పింది నిజమే అని ఒప్పుకుంటే తండ్రిగారి అప్పు కింద 10,000 బంగారు నాణాలు, 100 ఎకరాల పొలం రామయ్యకి ఇచ్చేయాలి. పోనీ రామయ్య చెప్తున్నది పచ్చి అబద్ధమని వాదించి, అబద్ధం, మా నాన్న నీకు బాకీ లేడనరిస్తే పందెం షరతు ప్రకారం రాజు నోట అబద్ధం అనే మాట వచ్చినందుకు రామయ్య పందెం గెలుస్తాడు. పందెం గెలిచినందుకు బహుమతిగా అదే 10,000 బంగారు నాణాలు, 100 ఎకరాల పొలం రామయ్యకు ఇచ్చుకోవాలి. ఆహా, ఎంతటి బుద్ధిశాలి ఈ సామాన్య రైతు! నేను నిజమన్నా వాడికి 100 ఎకరాలివ్వాలి, అబద్ధమన్నా వాడికి 100 ఎకరాలివ్వాలి. రెండు వైపులా పదనున్న కత్తిలాంటి ఎత్తుగడ వేశాడు. మహామహా పండితులకే తట్టని ఉపాయం ఈ రైతుకు ఎలా తట్టింది? నన్ను 4 రోడ్ల కూడలిలో నిలబెట్టాడు. ఏంటి మహారాజా ఆలోచిస్తున్నారు? నా పత్రంలో ఉన్నది నిజమా అబద్ధమా? నా బాకీ ఇస్తారా లేక పందెం బహుమతి ఇస్తారా? రామయ్య గారు, మీ బుద్ధి బలం ముందు నేను ఓడిపోయాను. ఒక మహా సామ్రాజ్యాధినేతను ఒకే ఒక్క కాగితంతో కట్టిపడేశారు. మీరు చెప్పింది పచ్చి అబద్ధం. మా తండ్రి గారు మీకు ఎలాంటి బాకీ లేరు. విన్నారు కదా సభికులారా, మహారాజు గారు నా మాటను అబద్ధం అన్నారు. నేను పందెం గెలిచాను. ఖచ్చితంగా గెలిచావు రామయ్య. కేవలం పుస్తకాలు చదివితే వచ్చేది జ్ఞానం, కానీ జీవితాన్ని చదివేదే వచ్చేది సమయస్ఫూర్తి అని నువ్వు నిరూపించావు. మంత్రివర్య, వెంటనే ఈ రామయ్యకు పందెం ప్రకారం 100 ఎకరాల పొలం, 10,000 బంగారు నాణాలు బహుమతిగా అందించండి. అంతేకాదు, ఇతను సమయస్ఫూర్తికి మెచ్చి నా ఆస్థానంలో ప్రత్యేక సలహాదారుడిగా నియమిస్తున్నాను. రాజుగారి తీర్పుకు సభంతా హర్షధ్వానాలు చేస్తుంది. గర్వంతో విర్రవీగిన పండితులంతా ఒక సామాన్య రైతు తెలివితేటల ముందు తలదించుకుంటారు. రామయ్య వినయంగా రాజుగారికి నమస్కరించి బహుమతిని అందుకుంటాడు. మహారాజా, ధన్యోస్మి. ఈ రాజ్యంలో బుద్ధిబలానికి మీరు ఇచ్చే గౌరవం ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది. చూశారు కదా, తెలివి అనేది ఎవరో బడికెళ్ళి చదువుకుంటోనో లేదా పెద్ద పెద్ద గ్రంథాలు చదివితేనో వచ్చేదేం కాదు. అది సమస్య వచ్చినప్పుడు మన బుర్ర ఎంత వేగంగా, ఎంత పదునుగా పనిచేస్తుంది అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. అలాంటి విపత్కర పరిస్థితిలోనైనా సమయస్ఫూర్తితో ఆలోచిస్తే ఎంతటి వారినైనా సులభంగా జయించవచ్చు అని ఈ కథ మనకు నేర్పుతోంది. ఈ కథ మీకు నచ్చితే మీ మిత్రులతో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆలోచింపచేసే జీవిత సత్యాల కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.